బ్రేకింగ్ అంటోంది. మోడీ సర్కార్ ఇంకో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పశువులను చంపడం మీద నిషేధం పెట్టింది కేంద్రం. కబేలాల కోసం జరిపే పశువుల అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. పశువుల అమ్మకాలపైన కేంద్రం ఆంక్షలు పెట్టింది. వ్యవసాయ అవసరాల కోసమే అమ్ముతున్నట్టు ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. మోడీ సర్కార్ ఇంకో కీలక డిసిషన్ తీసుకుంది. దేశవ్యాప్తంగా పశువులను చంపడం మీద నిషేధం పెట్టింది కేంద్రం. కబేలాల కోసం జరిపే పశువుల అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పశువుల అమ్మకాలపైన కేంద్రం ఆంక్షలు పెట్టింది. వ్యవసాయ అవసరాల కోసమే అమ్ముతున్నట్టు ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. పూర్తి డీటెయిల్స్ భరత్ చెప్తాడు. భరత్, మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు? కొద్దిసేపటి క్రితం కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం పశువులన్నీ అంటే ఒక గోవే కాకుండా, ఒక ఆవే కాకుండా ఎద్దు, బర్రె లేకపోతే ఒంటె వీటిని వేటిని సరే చంపినా సరే లేకపోతే వాటిని కబేలాలకు తరలించినా అది దాన్ని నిషేధిస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎగ్జాక్ట్గా ఇవాళ మోడీ గవర్నమెంట్ వచ్చి 3 years అవుతుంది. ప్రధానంగా ఎదుర్కొన్న విమర్శ ఈ గోవధ, దీని మీద గోవును చంపారన్న కారణంతో మనుషుల్ని చంపుతున్నారు అన్న విమర్శలు వచ్చినా సరే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇవాళ 3 years అవుతుంది. ఇవాళ దీని మీద ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. దీని ప్రకారం ఇక నుంచి 2-3 రూల్స్ దీనిలో చెప్పారు. అదేంటంటే ఇక నుంచి పశువులు అంటే గోవులు, బర్రె, ఎద్దు, ఒంటె వీటి వేటిని కూడా కబేలాలకు తరలించకూడదు, వేటిని కూడా చంపకూడదు. పైగా ఇప్పుడు పశువుల సంతలో జనరల్గా అమ్మకాలు జరుగుతూ ఉంటాయి, పశువులను అమ్ముతూ ఉంటారు. ఆ అమ్మకాలని కూడా దీనిలో రిస్ట్రిక్ట్ చేశారు. ఏం చేశారంటే పశువుల సంతలో ఇక నుంచి ఎవరికైనా ఈ పశువుల్ని అమ్మాలంటే వాళ్ళు ముందుగా డిక్లరేషన్ ఇవ్వాలి. కొనుక్కునే వాళ్ళు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే మేము దీన్ని కబేలాకు తరలించాం, దీన్ని చంపము అని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఈ పశువుల్ని తరలిస్తున్నారన్న ఆరోపణ ఉంది. కాబట్టి ఒక రాష్ట్రానికి సంబంధించిన పశువుల్ని ఇంకో రాష్ట్రానికి అమ్మరాదు. అమ్మాలంటే కనుక ఆ రాష్ట్రానికి సంబంధించిన ఈ ఏదైతే బోర్డు ఉందో, క్యాటిల్ ప్రొటెక్షన్ బోర్డు ఉందో, ఆ బోర్డు నిర్ణయం తీసుకుంటే తప్ప అమ్మరాదని చెప్పారు. తర్వాత రాష్ట్రాల సరిహద్దులకు 25 kilometers దూరం వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ పశువుల సంతలు ఏర్పాటు చేయరాదని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. కానీ భరత్, ఇది రాష్ట్రాలకు సంబంధించిన విషయం కదా, సో కేంద్రం ఎలా నోటిఫికేషన్ ఇచ్చింది? ఎస్ ఇప్పుడు దీని మీదే రాద్ధాంతం అయ్యే అవకాశం ఉంటుంది. దీని మీదే పంచాయతీ షురు అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్రాలు లొల్లి చేస్తాయి. ఎందుకంటే ఈ లైవ్ స్టాక్ అన్న అంశం అంటే పశువులకు సంబంధించిన అంశం అన్నది రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ గోవధ నిషేధం మీద నిజానికి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు పేర్కొన్నారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో గోవధ నిషేధం ఉండాలని చెప్పారు. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఖచ్చితంగా చేయాల్సినవి కాదు, బట్ కొన్ని సూచనలు రాజ్యాంగంలో ఇచ్చారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో గోవధ నిషేధం ఉంది, మరికొన్ని రాష్ట్రాల్లో ఈ నిషేధం లేదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో 6 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు ఆవుల్ని గనక చంపితే గనక. అదే సమయంలో మీరు నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ అంటే మణిపూరు, మిజోరాం ఇటువంటి చోట్ల అది నేరం కాదు. తర్వాత కేరళ, వెస్ట్ బెంగాల్ ఎక్కడైతే వామపక్ష ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ ఎటువంటి చట్టం లేదు. పైగా కేరళ భవన్లోనే బీఫ్ను సర్వ్ చేస్తారు. సో కేరళ, వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్ట్ స్టేట్లో అది ఎటువంటి నేరం కాదు. అక్కడ గోవధ చేసినా లేకపోతే గోమాంస తిన్నా ఎటువంటి నేరం కాదు. బట్ ఎట్ ది సేమ్ టైం మరికొన్ని రాష్ట్రాల్లో రూల్స్ వేరే విధంగా ఉన్నాయి. ఎగ్జాంపుల్ గుజరాత్, రాజస్థాన్, హర్యానా ఇటువంటి రాష్ట్రాల్లో చాలా కఠినమైన రూల్స్ ఉన్నాయి. మన దగ్గర 6 నెలలు జైలు శిక్ష ఉంటే గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో మొన్న యావజ్జీవ శిక్ష విధిస్తూ కూడా ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. రాజస్థాన్లో 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంది, హర్యానాలో 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంది.
సో రాష్ట్రాన్ని బట్టి ఈ చట్టాలు మారుతూ వస్తున్నాయి, గోవధ నిషేధం కానీ పశువులకు సంబంధించిన విషయాల్లో కానీ. సో కేంద్రానికి ఇవన్నీ విషయాలు తెలీదా? ఇవన్నీ తెలుసుకోకుండానే ఉత్తర్వులు ఇచ్చిందా? నోటిఫికేషన్ ఎలా రిలీజ్ చేసింది? రాష్ట్రాలని ఫస్ట్ కన్విన్స్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాల్సింది కదా. ఎస్, సో ఇప్పుడు అన్ని రాష్ట్రాలని కన్విన్స్ చేయడం సాధ్యం కాదు. ఎగ్జాంపుల్ కేరళలో వామపక్ష ప్రభుత్వం ఉంది, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ ఉంది, నార్త్ ఈస్ట్లో కొన్ని రాష్ట్రాల్లో వేరే గవర్నమెంట్లు ఉన్నాయి, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో ఇవన్నిటిని కన్విన్స్ చేయడం వీలు కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ఉంది, 1960లో చేసిన చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ యానిమల్స్. అంటే జంతువుల మీద క్రూయల్గా వ్యవహరించడం, అంటే క్రూరంగా వ్యవహరించడానికి వ్యతిరేకంగా ఉన్న చట్టం ఉంది. మొన్న జల్లికట్టును ఏదైతే బ్యాన్ చేశారో, జల్లికట్టు బ్యాన్ చేసిన చట్టం ఇదే. అంటే జంతువులపై క్రూరంగా వ్యవహరించడం, అంటే ఎద్దుల్ని అక్కడ వాళ్ళ కొమ్ములు పొడిచేరా లేకపోతే వాటిని క్రూరంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో జల్లికట్టును అప్పుడు బ్యాన్ చేశారు. సో ఇప్పుడు అదే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. దీని ప్రకారం అంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ యానిమల్స్ యాక్ట్లో సెక్షన్ 37 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. దాని ప్రకారం ఈ యానిమల్స్ మీద ఒక్క నిమిషం మీరు లైవ్ లో అలాగే ఉండండి. మనతో పాటు మాట్లాడడానికి సిపిఐ నారాయణ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. నారాయణ గారు, కేంద్రం తీసుకున్న డిసిషన్ ఎలా చూస్తారు? గోవధ నిషేధంపై మీరేమంటారు? ఇది ఆత్మహత్య సదృశంతో కూడుకున్నట్టు వైఖరిగా చూస్తా ఉన్నాం. ఆర్ఎస్ఎస్ పైత్యం పిచ్చికెక్కింది. ఇది చివరి కామన్ రోగం పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది జనంలో వాళ్ళ అభిప్రాయం ప్రకారం, వాళ్ళ ఇష్ట ప్రకారం తినేది. ఎవరు కానీ రైతులు పాలిచ్చే ఆవులు కానీ వ్యవసాయ పశువులు కానీ పొరపాటు కూడా చంపరు, పొరపాటు కబడి పంపరు. వాళ్ళు చివరికి దేవలాగా పూజించుకుంటారు. ఈ ఆర్ఎస్ వాళ్ళకు చూడమని చెప్పండి, ఒక గ్రామాలలో ఆవులను పూజిస్తారు, వాళ్ళు పాలు పిండుకుంటారు, రైతులు వ్యవసాయం చేయించుకుంటారు. అవి పొరపాటు చచ్చిపోతే అవి కర్మక్రియలు కూడా చేస్తారు. అంత భక్తిభావంతో రైతులు ఉంటారు. వీళ్ళు రైతులని దుర్మార్గాలు సృష్టించి ఒక హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికి ఉపయోగపడే పద్ధతుల్లో 180 మంది హిందువులు మన పక్క ఉంటారని చెప్పేసి అంటే మీరు ఇది ఒక పార్టీ వైజ్ గా చెప్తున్నారా లేకపోతే మీ పర్సనల్ ఒపీనియనా? పార్టీయే కాదు, పర్సనల్ కూడా చెప్తున్నాను. గ్రామాలకు చూద్దాం పదండి. ఎక్కడ కానీ పొలాలకు ఉపయోగపడే పశువులు కానీ పాలిచ్చే పశువులు కానీ పొరపాటు కూడా ఎక్కడ చంపరు. తర్వాత స్లాటరింగ్ కంపెనీస్ గుజరాత్ లో ఉన్నాయి, బీజేపీ అనుకూలంగా ఉన్న స్లాటరింగ్ కంపెనీస్ 20,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ జోలికి పోరు. ఇది కేవలం ఇప్పుడు భక్త కన్నా చరిత్ర చదవమని చెప్పండి, రామాయణ పురాణాలు చదవమని చెప్పండి, మాంసం ఎవరు తినకుండా ఉన్నారా? ఇది భారతదేశంలో ఒక వర్గ ప్రజానీకం వలగాని ప్రజానీకం భోజనం చేస్తా ఉన్నారు. ఒక విధంగా ఆర్థిక పరమైన సంక్షోభం వస్తుంది. మరోవైపు కుల వైషమ్యాలు రెచ్చగొట్టబడతాయి. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే మత వైషమ్యాలు రెచ్చగొట్టడం దానికి ఉపయోగపడేది తప్ప పశువులు కాపాడేది కాదు. ఇది కేవలం చూపు పశువుల పైన, హింస మాత్రం దళితుల పైన, మైనారిటీ వర్గాల పైన, ముస్లింస్ పైన ఇది ద్వంద్వ వైఖరి బీజేపీ అనుసరిస్తా ఉంది. ఈ డిసిషన్ పైన మీరు ఏం చేయబోతున్నారు? మీరు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు ఈ డిసిషన్ పైన? ఇది సెక్యులరిజాన్ని దెబ్బతీస్తుంది, పార్లమెంటరీ వ్యవస్థను దెబ్బతీస్తుంది, నేషనల్ కమిట్మెంట్ పాలసీని దెబ్బతీస్తుంది. ఒక విధంగా అరాచకం సృష్టించబడుతుంది. కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ పన్నాగాల్ని, బీజేపీ పన్నాగాల్ని ఎండగట్టడానికి దేశవ్యాప్తంగా ఒక ప్రచారం చేయడమే కాదు, పెద్ద ఎత్తున ఉద్యమం సాగించేందుకు కూడా మేము శ్రద్ధపడతాం. ఎస్, ఓకే నారాయణ గారు, థ్యాంక్ యూ. ఎస్, భరత్ అందుబాటులో ఉన్నారు. భరత్, విన్నారు కదా నారాయణ గారి రెస్పాన్స్ ఏంటో? సో సౌమ్య, ఖచ్చితంగా ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య అయితే ఇది ఒక గొడవ కారణమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా చట్టాలు చేశాయి. అయితే సుప్రీంకోర్టులో దీని విషయమై ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎవరో ఫైల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ గోవధ నిషేధం అన్నది రాష్ట్రాలకు సంబంధించిన సబ్జెక్టు, దీన్ని యూనిఫామ్గా ఒక లా తీసుకురావాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వచ్చినప్పుడు అది సాధ్యం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 1960లో చేసిన చట్టాన్ని ముందుకు తీసుకొచ్చింది. దాని ప్రకారం ఎవరైనా క్రూరంగా వ్యవహరిస్తే జంతువుల పట్ల దాని ప్రకారం తమకు పవర్ ఉందని చెప్పి ఇప్పుడు ఈ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అల్టిమేట్గా ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ చట్టం చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఆల్రెడీ చాలా స్టేట్ గవర్నమెంట్ చేశాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఈ అధికారం ఉందా లేదా అన్నది
అల్టిమేట్గా డిసైడ్ చేయాల్సింది కోర్టులు. ఎవరైనా కోర్టుకు వెళ్తే కనుక కోర్టు దీన్ని కొట్టివేయచ్చు. కేంద్ర ప్రభుత్వం అయితే తనకు అధికారం ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ ప్రకారం తమకు అధికారం ఉంది. జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించడం తప్పు. పశు సంపద పెరగాలి, పశువుల్ని కబేలాకు తరలించకూడదు. అందుకనే దీన్ని ఈ గెజిట్ నోటిఫికేషన్ మేము తీసుకొచ్చామని చెప్తున్నారు. అంటే ఈ చట్టం గతంలోనే ఉంది, దాని ప్రకారం దానికి ఆధారంగా వచ్చిన పవర్స్ ప్రకారం ఇది చేసామని చెప్తున్నారు. బట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కేరళ గవర్నమెంట్ దీనిపై తీవ్ర ఆబ్జెక్షన్ చెప్తోంది. అక్కడ సిపిఎం గవర్నమెంట్ ఉంది. కేరళ మినిస్టర్ వాళ్ళు కూడా ఆల్రెడీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎలా చట్టం చేస్తుంది, ఇది రాష్ట్రానికి సంబంధించిన అధికారం అని చెప్తున్నారు. సో అల్టిమేట్గా ఈ వ్యవహారం కోర్టుల దాకా వెళ్ళే అవకాశం ఉంది. రాజకీయంగా కూడా ఖచ్చితంగా ప్రకంపనలు అయితే సృష్టించే అవకాశం ఉంటుంది. సో ఇష్యూ సీరియస్ అయ్యేటట్టు కనిపిస్తోంది, రైట్? సో కేంద్రం ఏం చేస్తుంది, ఎలాంటి ప్లాన్లో ఉంటుంది? ఎస్, కేంద్రం అయితే ఇప్పుడు చేయగలిగింది అయితే చేసింది. నిజానికి బీజేపీ ఎజెండాలో మొదటి నుంచి కూడా ఉంది, గోవధ నిషేధంపై దేశవ్యాప్తంగా ఒక చట్టం తీసుకురావాలి. రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నా అవి అమలు కావట్లేదని చాలా రోజుల నుంచి చెప్తూ వస్తుంది. ఇవాళ చేసింది. ఒక్క గోవే కాకుండా పశువులన్నీ కలిపి కూడా చేసింది. కాబట్టి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఛాలెంజ్ చేస్తాయి, తర్వాత ఏ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తాయి? డెఫినెట్గా కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. భరత్, ఒక్క నిమిషం లైవ్ లో అలాగే ఉండండి. మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు లైన్ లో ఉన్నారు. ఐలయ్య గారు, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో గోవధ నిషేధం ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తం చేయడంతో ఏం మార్పు ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మొదటిసారి కేంద్ర ప్రభుత్వము దేశమంతా పశువధ బ్యాన్ చేస్తుంది. పశువధ బ్యాన్ చేయడం అంటే ఆవు, ఎత్తు, కోడె అంటున్నారు. ఇప్పుడు బర్రె, దున్నపోతును కూడా కలిపినట్టున్నారు. ఇది కనుక జరిగితే 50% పీపుల్ డైలీ ఫుడ్ ఏదైతే తినే ఫుడ్ ఉందో దాని మీద మేజర్ ప్రభావం పడుతుంది. ట్రైబల్ ఏరియాస్లలో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో, తర్వాత కేరళ వంటి ప్రాంతాలలో, గోవాలో ఇది బీఫ్ చాలా కుటుంబాలకు స్టేపుల్ ఫుడ్. అది అంటే మనకు వరి అన్నం ఎట్లాగో కొన్ని ప్రాంతాల్లో ఆలుగడ్డ ఎట్లాగైతే స్టేపుల్ కర్రీయో వీళ్ళకు అంతే. రెండవది, ఈ పశువులన్నిటినీ ఏ దశలో కూడా స్లాటర్ చేయకుండా అవి చనిపోయే వరకు కాపాడి వాటిని తీసేసి పొందబెట్టాలనే దీంతో ఎక్కడ ప్రపంచంలో ఎకనామిక్స్ బతకదు, ఎకానమీ అట్లా ఉండదు. మానవులు ఏ ప్రపంచంలో లేని విలువలు బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ప్రపంచంలో మేము కొత్త విలువను అమల్లో పెడతాము అనేది, ఈ విలువ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదివాసుల నుంచి కాదు, ట్రైబల్స్ నుంచి కాదు, బీసీల నుంచి కాదు, శూద్రుల నుంచి కాదు, వీళ్ళంతా మాంసమైన తోడు. ఎస్, ఓకే, థ్యాంక్ యూ ఐలయ్య గారు. ఎస్ భరత్, కన్క్లూజన్లీ ఏం చెప్తారు? ఈ నిషేధం ఎటు దారి తీస్తుందంటారు? దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పేది ఏంటంటే, ఇది ఎన్విరాన్మెంట్ మినిస్టర్ మొన్న రీసెంట్గా చనిపోయారు అనిల్ మాధవ్ దవే, ఆయన టైం నుంచే దీని గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఎట్లా దీని మీద నిషేధం విధించాలి అంటే కేంద్ర ప్రభుత్వం యూనిఫార్మిటీగా విధించేందుకు అవకాశం ఉందా అన్న దాని మీద లీగల్ ఎక్స్పర్ట్స్ను కన్సల్ట్ చేసిన తర్వాత ఏదైతే 1960 చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాతే దీన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఇవాళ ఇది బిల్లు కాదు, ఇది ఒక గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే ఇష్యూ చేశారు. అంటే ఆల్రెడీ ఉన్న చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన అధికారాల ప్రకారం చేశామని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇది ఇష్యూ అయితే రాద్ధాంతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే గోవధ, దీని మీద దాడులు ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మీద ఈ 3 సంవత్సరాల్లో పడ్డ పెద్ద మచ్చ ఏదైతే ఉందంటే అది మహమ్మద్ అఖ్లాక్ మరణం, ఆ తర్వాత వరుసగా జరుగుతున్న దాడులు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ గో సంరక్షకులుగా చెప్పుకుంటున్న వాళ్ళు చేస్తున్న దాడులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా
పొలిటికల్ పార్టీస్ అయితే దీన్ని వ్యతిరేకిస్తాయి. ఇది అల్టిమేట్గా కోర్టు దగ్గరికి అయితే ఖచ్చితంగా వెళ్తుంది. కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. ఓకే భరత్.